బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఇన్సిడెంట్లో కొన్ని మిరాకిల్స్ కూడా జరిగినాయి. ఒకళ్ళేమో రమేష్, ఆయన ఎట్లా సీట్ నెంబర్ 11లో ఎట్లా కూర్చొని ఎట్లా బయటపడ్డాడు అనేది కూడా ఇప్పటికి కూడా మిరాకిల్. ఇంకొకరికేమో అదృష్టం ఎంత బాగుంది అని అంటే, యాక్చువల్లీ ఆ ఫ్లైట్లో ఇప్పుడు ఈమె భూమి చౌహాన్, ఆమె వెళ్ళాల్సి ఉంది. యాక్చువల్లీ వీళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట జస్ట్ హాలిడే కోసమని. వాళ్ళ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా లండన్లోనే ఉన్నారు. హాలిడే కోసమని ఇండియాకు వచ్చింది భూమి చౌహాన్. నెల రోజులు వాళ్ళ అమ్మా నాన్నతో గడిపిన తర్వాత నిన్న అదే ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉంది భూమి. కానీ అక్కడ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అయింది. ఆమె కరెక్ట్గా చేరుకోలేకపోయింది ఫ్లైట్ టైంకి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైంది, స్టక్ అయిపోయింది ట్రాఫిక్లో, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జనరల్లీ కూడా మనం ఎప్పుడైనా సరే బోర్డింగ్కి అండ్ ఫ్లైట్ టైంకి కనీసం ఒక 2 గంటలన్నా ముందు ఉండాలి అనేది జనరల్లీ మనందరికీ తెలిసిందే. అయితే మరి భూమి విషయంలో ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆమె అసలు లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకోలేకపోయింది. అదే ఫ్లైట్లో ఆమె ఎక్కాల్సి ఉంది, కానీ ఆమె టైంకి చేరుకోకపోవడం, ఒక 10 నిమిషాలు ఆలస్యమైందట. దీంతో ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఒక రకంగా అదృష్టం అనుకోవచ్చు. అంటే అమృతం ఆలస్యం విషం అని జనరల్లీ అంటూ ఉంటాం, మనం అది వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈమె విషయంలో మాత్రం ఆలస్యం అమృతమైంది, విషం అయితే డెఫినెట్లీ కాలేదు. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఆమె లేదు కాబట్టి. ఆ ఫ్లైట్లో ఎక్కిన వాళ్ళు ఒక్కోళ్ళు కూడా బతికే అవకాశం లేదు అని అనుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం మృత్యుంజయుడిగా బయటకు వచ్చిండ్రు. కానీ ఆ ఫ్లైట్ని క్యాచ్ చేయలేకపోయింది భూమి చౌహాన్. అట్లా ఈమె బతికినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే చాలా ఫ్యామిలీస్ కూడా చాలామంది, ఇంకొక ఆయన కూడా పంజాబ్కి సంబంధించిన వ్యక్తి కూడా వాళ్ళ కొడుకు టికెట్ పంపించాడట. కానీ 4 రోజుల క్రితమే ఆయన ఎందుకో నాకు ఇప్పుడు వీలు కావట్లేదు, నేను రాను అని చెప్పాడట. 60 years తండ్రి. సో ఆయన నేను రాలేకపోతున్నా అని 4 రోజుల క్రితమే ఆయన ఈ ఫ్లైట్కి వెళ్ళాల్సిన వాడు ఫ్లైట్ టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నాడట. అట్లా ఆయన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదే ఫ్లైట్లో నేను కూడా జర్నీ చేయాల్సి ఉండే, కానీ అదృష్టం 4 రోజుల క్రితమే నేను ఆగిపోయినా. మరి ఏందో తెలియదు, కానీ నా కొడుకు ఇయ్యాలనే ఫోన్ చేసి చెప్పిండు, నాన్న నువ్వు ఇదే ఫ్లైట్లో రావాల్సి ఉంది, ఆ ఫ్లైట్ పూర్తిగా క్రాష్ అయిపోయింది, సో నువ్వు రాందే నయమైంది, నిజంగా దేవుడికి మొక్కాల్సిందే అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు భూమి చౌహాన్ కూడా అదే చెప్తోంది, గణపతి బప్ప నన్ను కాపాడిండు. నిజం చెప్పాలంటే ఆ ఫ్లైట్ కేవలం ఒక 10 నిమిషాలు ఆలస్యమై నేను బతికి బట్టగట్టినా, లేదంటే నా పరిస్థితి కూడా ఇంకేముండే, నేను కూడా అందులోనే చనిపోయి ఉండేదాన్ని అని ఆమె చాలా ఇమోషనల్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.